ఉద్యోగులంటే అంత అలసా, బోర్డు మెంబర్ అయ్యుండి ఆ బూతులేంటి అంటూ నరేష్ పై విరుచుకుపడుతున్నారు టీటీడీ ఉద్యోగులు. వెంటనే బోర్డు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం మహాద్వారం దగ్గర విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో విరుచుకుపడడం వివాదాస్పదమైంది. దర్శనం పూర్తయిన తర్వాత మహాద్వారం నుంచి బయటకు పంపకపోవడంతో నరేష్ ఆగ్రహంతో ఊగిపోయారు. భక్తులు చూస్తుండగానే ఉద్యోగిపై తిట్ల దండకంతో విరుచుకుపడ్డారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ భుజంపై చేయి వేసి నెట్టారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని నరేష్ కుమార్ కు నచ్చజెప్పి ఆ ఉద్యోగిని అక్కడి నుంచి పంపేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఉద్యోగులు ఇవాళ ఆందోళన బాటపట్టారు. టీటీడీ ఆదేశాల మేరకు డ్యూటీ చేస్తున్న ఉద్యోగిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఏంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బోర్డు మెంబర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బూతు పదాలు వాడుతూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని కించపరిచేలా వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మా ఉద్యోగి యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. ఈ విధంగా టీటీడీ ఉద్యోగులపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణలు చెప్పాలి. ఆ పవిత్ర క్షేత్రంలో వాడిన భాషకు నరేష్ తనకు తానే బోర్డు మెంబర్ గా తప్పుకోవాలంటున్నారు ఉద్యోగులు. ఒకవేళ ఆయన తప్పుకోకపోతే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, టీటీడీ లాంటి పవిత్ర ప్రదేశంలో ఒక బోర్డు మెంబర్ అయ్యుండి అటువంటి బూతులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దీనిపై ఉద్యోగులు అసలు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరేష్ కుమార్ తీరునైతే ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా ఆందోళనకు దిగాయి. కార్యాచరణ ప్రకటిస్తామని నిన్న ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు 9 నుంచి 10:30 వరకు గంట పాటు టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన వ్యక్తం చేశారు. మరో 2 రోజుల పాటు గంట పాటు నిరసన వ్యక్తం చేయడంతో పాటు 24వ తారీఖు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా ఉద్యోగ సంఘాల నుంచి స్పష్టమవుతుంది. కొద్దిసేపటి క్రితం కూడా ఉద్యోగ సంఘాల సమావేశం కూడా జరిగింది. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఉద్యోగ సంఘాలతో కూడా ఇప్పటికే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు జేఈఓ టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ కూడా ఇప్పటికీ చర్చించారు. జరిగినది తప్పు, ఆ జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పించే ప్రయత్నం అయితే పాలక మండలి చేయబోతోంది. మరోవైపు పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి నరేష్ కుమార్ తప్ప క్షమాపణ చెప్పించడమా లేదు అతను తొలగించడమా అన్నది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ప్రభుత్వానికి ఈ రకమైన రికమెండేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే పాలక మండలికి మరోవైపు ఉద్యోగులకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఈ అంశం ఉంది. అయితే ఇంతకు ముందు నుంచి అంటే పాలక మండలి తొలి సమావేశంలోనే ఒకవైపు ఉన్నతాధికారులకు పాలక మండలికి మధ్య గ్యాప్ వచ్చింది. పాలక మండలి తీసుకునే నిర్ణయాలను అమలు పరచడంలో టీటీడీ ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించడం లేదు అంటూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా పాలక మండలికి ఉన్నతాధికారులకు ఉన్నటువంటి గ్యాప్ కాస్త ఇప్పుడు పాలక మండలి వర్సెస్ ఎంప్లాయీస్గా మారిపోయిందంటే ఖచ్చితంగా ఈ గ్యాప్ మరింత పెరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే నరేష్ కుమార్ ఉద్యోగికి ఎవరైతే మహాద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి గేటును ఓపెన్ చేసి గతంలో కూడా వెళ్ళేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఆ గేట్ క్లోజ్ చేశారు. కేవలం వాహనాలు వెళ్ళే సమయంలో, లేదంటే మంత్రులు లేదా ఆ పై స్థాయి అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే ఆ గేట్ తీసి ప్రోటోకాల్ ప్రకారం దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఇప్పుడు ఎడమవైపు ఉన్నటువంటి బయోమెట్రిక్ వే నుంచి వెళ్ళాలని చెప్పేసి టీటీడీకి సంబంధించిన ఎవరైతే ఉద్యోగిగా ఉన్నాడో బాలాజీ చెప్పాడు. అయితే ఈ మధ్యాహ్నం ఒక 10 నిమిషాల సమయంలోనే ఇది ఒక రాద్ధాంతం జరిగింది, బూతులు తిట్టాడు. కాబట్టి దీన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఇప్పటికే నరేష్ కుమార్ బోర్డు సభ్యుడిగా ప్రవర్తించిన తీరును తప్పుపడుతూ విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. కాబట్టి పాలక మండలి సభ్యుడిని కొనసాగిస్తారా లేదు అతనంటే తప్పుకునే ప్రయత్నం చేస్తారనేది మాత్రం ఇప్పుడు చర్చగా నిలిచింది. అయితే పాలక మండలి సభ్యుని తొలగించేంత వరకు మా విధులకు దూరంగా ఉండేందుకు కూడా కార్యాచరణ రూపొందించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉండి ఈ సమస్యకు పరిష్కారం కూడా ప్రభుత్వం చూపే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.